వైఎస్ జగన్ కి దొడ్డిదారిన అధికారం కట్టబెట్టడానికి బీజేపీ ప్లాన్ బిత్రపోతున్న బాబు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ వైఎస్ జగన్ కి దొడ్డిదారిన అధికారం కట్టబెట్టడానికి లోపాయికారికంగా పథక రచన చేస్తుందా? వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీకి పెద్ద ప్లాన్ ఉన్నట్లు కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న బీజేపీ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో విస్తరణకు భారీ ఎత్తున ప్రయత్నాలు చేపట్టనుందని సమాచారం. భారీ ప్రయత్నాలంటే నిర్మాణ పరంగా బలం పెంచుకోవడం అని కాదు. ఈసారి ఏపీలో పోటీ చేసే సీట్లను గణనీయంగా తగ్గించుకోవడంపైనే బీజేపీ ప్రధానంగా దృష్టి పెడుతుందట. గత ఎన్నికల్లో ఏపీలో 15 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం కనీసం 80 స్థానాలకు బీజేపీ గాలం వేస్తుందని తెలుస్తుంది. ఏపీలో శాసనసభ స్థానాలు పెంచడం సాధ్యపడినట్లయితే బీజేపీకి అన్ని స్థానాలు డిమాండ్ చేసే అవకాశం మెండుగా ఉన్నట్లు భావిస్తున్నారు. బీజేపీ తన దేశవ్యాప్త బలాన్ని విస్తరణ సాగుగా చూపి ఏపీలో 80 స్థానాలు డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కానీ బీజేపీ ఈ వ్యూహంలో ఉందని తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు షాక్ తిన్నారట. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీలో 80 స్థానాలను తీసుకుని పోటీ చేస్తే కనీసం 70 ఎమ్మెల్యే సీట్లను కనీసం కూడా పోటీ చేయకుండానే వైఎస్ఆర్సీపీ చేతుల్లో పెట్టినట్లే అని చంద్రబాబు భయం. ఎందుకంటే ఏపీలో బీజేపీ సత్తా ఏమిటో అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు. 2019లో ఏపీలో టీడీపీ, వైకాపా, జనసేన మధ్య ప్రతి సీటుకు సంకుల సమరం జరగనుందని అందరికీ తెలుసు. బీజేపీ అసందర్భమైన డిమాండ్ను అంగీకరించడం చంద్రబాబుకు కష్టసాధ్యమే. ఇప్పుడున్న సంబంధాల్లో ఏమాత్రం తేడా వచ్చినా రెండో అవకాశంగా బీజేపీ వైకాపాతో పొత్తుకు లేదా మద్దతుకు కూడా సిద్ధపడే అవకాశాన్ని కొట్టిపడేయలేం. అందుకే బీజేపీ వెత్తు వెనుక వ్యూహం ఏమిటన్నది చంద్రబాబు క్లియర్ చేసుకుంటున్నారు. For more videos, please subscribe our channel.